హలో టీచర్స్, క్రికెట్ ముచ్చట్లతోని మళ్ళీ మీ ముందుకు వచ్చిన. ఐపీఎల్ రాగానే మనం అయితే అన్ని టీంల గురించి మాట్లాడుకుందాం. కానీ ముందుగాల మన తెలుగుల టీం ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఈసారి మస్తు జిమ్మిక్కులు మ్యాజిక్లు అన్నీ జరిగినాయి. సో మొత్తానికి అయితే ఒక మంచి టీం తీసుకున్నారు లేదా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. 2025 టీంలా కొన్ని మార్పులు జరిగినాయి, చేర్పులు జరిగినాయి, రిటెన్షన్ జరిగినాయి, ఇవన్నీ ఏమేమి జరిగినాయి ఎస్ఆర్హెచ్ టీంలా ఈ వీడియోలో చూద్దాం. చలో ముందుగా ఫస్ట్ రిటైన్ చేసుకున్నారు ఎవరిని? కమిన్స్ మామని. ఓకే, కమిన్స్ ఎంతకి 18 కోట్లకు రిటైన్ చేసుకున్నారు. సో ఇది ఒక మంచి పిక్. ఎస్ఆర్హెచ్కి మాత్రం ఇదైతే మంచి పిక్. ఎందుకు? అటు క్యాప్టెన్సీ చేయడానికి కూడా కావాలి. సో అట్లాంటి ఒక మంచి క్యాప్టెన్ ఉంటాడు, ఒక మంచి బౌలర్ కూడా ఉంటాడు, కాబట్టి ఇది ఒక మంచి పిక్ అనే నేను చెప్తా. సరే, తర్వాత ఇంకొక వ్యక్తిని చూద్దాం. ఖచ్చితంగా కావాల్సిన వ్యక్తి క్లాసన్. ఎందుకు? అటు క్లాస్గా కావాలంటే క్లాసు బ్యాటింగ్ చేస్తాడు, మాస్గా కావాలంటే మాసు ఫినిషింగ్ చేస్తాడు. మనకు తెలుసు లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ రికార్డులు కొట్టింది అంటే దానికి మెయిన్ కారణం క్లాసన్. సరే, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఆ ఫినిషింగ్ ఎప్పుడు కూడా ఎస్ఆర్హెచ్ అంటే ఎట్లుంటుండే? స్లో స్కోరింగు, బౌలింగ్తోనే డిపెండ్ అవుతారు అనుకుంది. కానీ లాస్ట్ సీజన్లో ఏమైంది? అత్యధిక పరుగులు చేసిండ్లు, 200 అయితే అట్టినే కొట్టేసిండ్లు. సో అవన్నిటికీ కారణం ఈ పర్సన్. సో ఈ పర్సన్ కూడా రిటైన్ చేసుకున్నారు. తర్వాత స్టార్టింగ్లో చిచ్చర పిడుగు అభిషేక్ శర్మ కూడా ముందుగాల ఏదైతే ఫస్ట్ గేర్ అంటాం కదా, ఆ ఫస్ట్ గేర్లోనే 6లు 4లు దంచి కొట్టుట్లా మస్తు ఉంటాడు కాబట్టి సో అభిషేక్ శర్మను కూడా 14 కోట్లకు రిటైన్ చేసుకున్నారు. మరి వీళ్ళ ముగ్గురితో పాటు తలకాయ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్లో కూడా మంచిగా అప్పుడప్పుడు కావాల్సిన టైంలో మంచి స్టార్ట్ అందించిండు అభిషేక్ శర్మతోని. సో ఇలాంటి ఒక సీనియర్ ఒక జూనియర్ కాంబినేషన్ వర్కౌట్ అయింది. పోయిన ఏడాది కూడా అట్లనే వర్కౌట్ అయింది కాబట్టి మళ్ళీ ట్రావిస్ హెడ్ను కూడా తీసుకున్నారు, ఆయన కూడా 14 కోట్లకు తీసుకున్నారు. మరి తర్వాత తెలుగు తేజం నిజంగా ఎంతో మందికి ఈయనను చూస్తే గిట్లా ఆడాలి, మన ఇంటి పిల్లగాడు ఆడుతున్నాడా అన్నట్టు అనిపించింది. అండ్ అక్కడితో ఆగిండా. లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్లో సూపర్ ఆడిండు, మంచిగా బ్యాట్తోని బాల్తోని సూపర్గా ఆడిండు. తర్వాత T20 ఛాన్స్ వచ్చింది, తర్వాత మొన్ననే టెస్ట్లో కూడా ఛాన్స్ వచ్చింది. మరి టెస్ట్లో కూడా మస్తు ఆడిండబ్బా. సో ఇట్లాంటి వ్యక్తిని రిటైన్ చేసుకున్నారు 6 కోట్లు ఇచ్చి. సో ఆయన గురించి కూడా ఒక వీడియో ఎప్పుడైనా చేద్దాం. సో వీళ్ళు 5గురిని రిటైన్ చేసుకున్నారు. మరి రిటైన్ చేసుకుంటే ఇప్పటివరకు చూసుకుంటే ఈ రిటైన్స్లో కమిన్స్ మామ ఒక్కడే బౌలర్, తర్వాత అందరూ కూడా బ్యాట్స్మెన్. నితీష్ను కూడా బ్యాట్స్మెన్గానే ఎక్కువ చూస్తారు కాబట్టి బ్యాట్స్మెన్కి కన్సిడర్ చేసినాం. మరి బౌలింగ్ ఎట్లుంటుంది? సన్ రైజర్స్ హైదరాబాద్ ఒకప్పుడు 100 కొట్టినా 120 కొట్టినా కూడా బౌలింగ్తో కట్టడి చేస్తుంది. మరి అట్లాంటి బౌలింగ్కి కావాలి అని అంటే సూపర్ వ్యక్తిని వాళ్ళ టీంలో తీసుకున్నారు. అదే మొహమ్మద్ షమి ఇంజురీ వల్ల మ్యాచ్లు కొన్ని ఆడడం బంద్ చేసిండు, ఇంటర్నేషనల్ మ్యాచెస్కి దూరం అయిండు, కానీ ఇప్పుడు రికవర్ అవుతున్నాడు అని చెప్పి మస్తు న్యూస్లో వస్తున్నాయి. సో అందుకనే షమీని 10 కోట్లు పెట్టి తీసుకున్నారు. సో షమి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. ఎందుకు? ఒక దిక్కు కమిన్స్ తెలుసు మనకు సూపర్ బౌలర్, కమిన్స్తో పాటు ఒక ఇండియన్ బౌలర్ కూడా కావాలి. ఎందుకు అని అంటే భువనేశ్వర్ని మిస్ అవుతున్నారు ఈసారి. సో భువనేశ్వర్ని మిస్ అవుతున్నారు కాబట్టి షమీ లాంటి ప్లేయర్ కనుక యాడ్ అయితే చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. సరే, షమీ తర్వాత ఇంకొక పర్సన్ హర్షల్ పటేల్. లాస్ట్ టైం హర్షల్ పటేల్ పంజాబ్లో ఉంటుండే, కానీ హర్షల్ పటేల్ కూడా మంచి బౌలర్. అటు స్లో కట్టర్ వేయగలుగుతాడు, చేంజ్ మీన్స్ మంచిగా బాల్ని వేరియస్గా అటు స్పీడ్ వేయగలుగుతాడు, తక్కువ చేయగలుగుతాడు, అవన్నీ కూడా మంచి బౌలింగ్ చేస్తాడు. కాబట్టి అందుకే హర్షల్ పటేల్ని తీసుకున్నాడు. అండ్ హర్షల్ పటేల్ కూడా ఎక్కువ వికెట్లు తీసిన పిక్లో ఉన్నాడు. సో అలాంటి ఒక బౌలర్ని ఎస్ఆర్హెచ్కి రావడం చాలా ప్లస్ పాయింట్. మరి ఎంత పెట్టుకున్నారు? 8 కోట్లు. ఇద్దరు బౌలర్లకు, ఒకరికి 10 కోట్లు, ఒకరికి 8 కోట్లు. అండ్ తర్వాత చూస్తే ఇషాన్ కిషన్ వచ్చినాక నాకు మస్తు ఆనందం వేసింది అబ్బా. ఎందుకు అంటే ఇషాన్ కిషన్ కూడా అట్లనే ముంబై ఇండియన్స్కి ఎన్నో మ్యాచ్లు ఆడి. సో అట్లాంటి ముంబై ఇండియన్స్ నుంచి ఇషాన్ కిషన్ ఈసారి ఎస్ఆర్హెచ్కి వచ్చిండు, అది కూడా 11.25 కోట్లకి. సో ఈ వ్యక్తి, కానీ ఒక డౌట్ నాకు, మరి ఇప్పుడు అభిషేక్ శర్మ ఆడతాడా, ఇషాన్ కిషన్ ఆడతాడా? సరే, అభిషేక్ శర్మనే. ఇషాన్ కిషన్ ఎందుకు అని అంటే మరి అక్కడ ట్రావిస్ హెడ్ ఉన్నాడు, ఇషాన్ కిషన్ ఓపెనింగ్ ఆడతారు. ఇక్కడ ఓపెనింగ్ ఎవరు ఆడతారు? ఇప్పుడే ఎందుకు చూద్దాం, మార్చి వరకు చూద్దాం. కానీ టీంకి వచ్చినట్టయితే ఆనందం వేసింది. ఇంకా తర్వాత సన్ రైజర్స్కి ఎప్పటి నుంచో చూస్తున్నాం అబ్బా. ఎప్పుడైతే స్పిన్కి వచ్చేసరికి కొంచెం వీక్గా అనిపిస్తుంది. సరే, ఇంతకుముందు హసరంగా ఉంటుండే వీళ్ళందరూ ఉన్నా కూడా కొంచెం ఎందుకో వీక్ అనిపించింది. మరి ఆ స్పిన్ అటాక్ని ఎట్లా చూస్తారు అని అంటే ఇక్కడ మనకు రాహుల్ చాహర్ వచ్చిండు. రాహుల్ చాహర్ని కూడా 3 కోట్లకు తీసుకున్నాడు, 3,20,00,000కి. అండ్ దాంతోపాటు ఇంకొక వ్యక్తి యాడ్ అయ్యిండు, ఆడమ్ జంపా. కానీ ఆడమ్ జంపాని తీసుకున్నారు, కానీ ఫారెన్ కోటాలో 4 ఆడాలి, మరి ఆయనకి ఛాన్స్ వస్తుందా రాదా, ఇవన్నీ కూడా ఉంటాయి.
కానీ ఆడమ్ జంపాని 2,40,00,000కి మీన్స్ 2.4 crores వచ్చింది కాబట్టి ఇది కూడా ఒక మంచి పిక్ అనే చెప్పాలి. ఆ తర్వాత ఐడే ఒక బేస్ ప్రైస్కే వచ్చిండు. ఈసారి మెచ్చుకోవాల్సింది ఏంటి అంటే ఎస్ఆర్హెచ్ పెద్ద పేర్లకు పోలేదు, పెద్ద టీంలకు పోలేదు. ఓకే సరే, కావాల్సిన ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఉన్నారు, వాటితో పాటు ఇట్లాంటి ఒక యంగ్స్టర్స్కి అవకాశం ఇచ్చిండు. ఆ తర్వాత ఐడే కానివ్వండి, తర్వాత జిషాన్ అన్సారీ, ఇట్లాంటి ప్లేయర్స్ అందరు కూడా వచ్చిండు. కమిండు మెండెస్ 75 లక్షలకే. కమిండు మెండెస్ కూడా మంచి స్పిన్ వేయగలుగుతాడు. సో 75 lakhsకే వచ్చేసిండు. తర్వాత అనికేత్ వర్మ అని చెప్పి మరొక యంగ్స్టర్ని తీసుకున్నారు. సో తర్వాత ఇషాన్ మలింగా అని చెప్పి 1.2 crores ఇంకొక బౌలర్ని పిక్ చేసుకున్నారు. సచిన్ బేబీ అని చెప్పి, సచిన్ బేబీ కూడా ఒక మంచి ప్లేయర్. సో ఇతన్ని కూడా పిక్ చేసుకోవడం జరిగింది జస్ట్ 30 lakhsకి. అండ్ ఇంకా కొన్ని పిక్స్ చూస్తే చాలా ఇంపార్టెంట్ పిక్స్. అభినవ్ మనోహర్. ఈ అభినవ్ మనోహర్ అనే వ్యక్తి ఒక ఫినిషర్గా చాలా బాగా గుజరాత్ టైటాన్స్కి ఒక మంచి ఫినిషర్గా కావాల్సిన 1-2 మ్యాచెస్ కూడా ఫినిష్ చేసిండు. అప్పుడప్పుడు స్పిన్ కూడా వేయగలుగుతాడు. సో ఇట్లాంటి వ్యక్తి ఎందుకు అనంటే ఎక్కువ ఫారెన్ ప్లేయర్స్ మీద డిపెండ్ కాకుండా ఇట్లాంటి మిడిల్ ఆర్డర్లో ఒక ప్లేయర్ కనుక ఉంటే ఒక మంచి సపోర్ట్ అయితే దొరుకుతుంది. అటు మన రెడ్డి ఉన్నాడు, రెడ్డితో పాటు తను కూడా యాడ్ అయిండు అనుకోండి, చాలా మంచి ఫినిషింగ్ అని వస్తుంది. అండ్ దాంతోపాటు సిమ్రజీత్ సింగ్. సో ఇతను కూడా 1.5 crకి తీసుకున్నారు. ఇంతకుముందు సిఎస్కోలో కూడా బౌలింగ్ చేస్తుండే, కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయిండు కొన్ని ఆడిన మ్యాచెస్లో, కానీ తన స్వింగ్ కానివ్వండి, తన మొమెంటం కానివ్వండి మంచిగా ఉంటుంది. సో ఇట్లాంటి ఒక టీంని అయితే తీసుకున్నారు. అండ్ ఇంకొక పిక్, చాలా ఇంపార్టెంట్ పిక్, అది ఉనద్కడ్. సరే, ఒకప్పుడు ఉనద్కడ్ మీకు అందరికీ తెలుసు 14 కోట్లకు 15 కోట్లకు ఐపీఎల్లోనే అత్యధికంగా ఒక బౌలర్గా పిక్ చేసుకున్నటువంటి వ్యక్తి. సరే, ఆయన ఫామ్ పోయింది, కానీ ఎప్పటికైనా బౌలరే కాబట్టి అలాంటి ఒక బౌలర్ టీంలో ఉంటే అటు యంగ్స్టర్స్కి కానివ్వండి, అవసరమైతే ఎప్పుడైనా ఇంజురీ కన్సర్న్స్ అయినప్పుడు ఒక మెయిన్ బౌలర్కి తను కూడా అక్కడ ఆ రోల్ ప్లే చేస్తే ఖచ్చితంగా తనకు కూడా ఒక మంచి సీజన్ కాబోతుందని నేను నమ్ముతున్నాను. సో ఇదన్నమాట. అండ్ ఇంకొక వ్యక్తి గురించి కూడా మాట్లాడుకోవాలి మనం, బ్రెడన్ క్యారెస్, ఆల్రౌండర్. ఇతను ఎట్లా ఆడబోతున్నాడు, ఇంగ్లాండ్ చెందినటువంటి ఈ ఆటగాడు, ఇతనిది కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే అవుతుంది. బట్ ఏ నలుగురు ఆడతారు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలాంటి టీంని పిక్ చేసుకున్నారు అని అంటే నాకైతే అనిపిస్తుంది ఒక విన్నింగ్ టీంనే పిక్ చేసుకున్నారు అని అనిపిస్తుంది. సో ఈ టీం గురించి ఇంకా ఒక్కొక్కరి గురించి మనం డిస్కస్ చేద్దామంటే రాబోయే వీడియోలో అయితే చేద్దాం. సో ఈసారి కప్పు మందే అంటారా? నాకైతే అనిపిస్తుంది హైదరాబాద్ టీం ఖతర్నాక్గా కనిపిస్తుంది. ఎందుకు అంటే ఓపెనింగ్లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ ఉన్నాడు. తర్వాత కిందికి వస్తే కూడా మంచి ఫినిషర్స్ ఉన్నారు, క్లాస్ అని ఉన్నాడు, మన రెడ్డి ఉన్నాడు. రెడ్డి తర్వాత మనకు అభినవ్ వస్తాడా, వీళ్ళు ఎవరు వస్తారు అనేది అంతా చూడాలి. ఒక ఖతర్నాక్ బ్యాటింగు బౌలింగు ఆల్రౌండర్తోని సూపర్ ఉంది ఎస్ఆర్హెచ్ టీం. మీరేమంటారు? కామెంట్ చేయండి. మంచి పిక్ ఏదంటారు సన్ రైజర్స్ హైదరాబాద్? నాకు అనిపిస్తుంది సూపర్ పిక్ ఏదన్నా ఉంది అని అంటే మాత్రం 2 పిక్స్, ఒకటి షమి, ఇంకొకటి ఇషాన్ కిషన్. మీరేమంటారు? జర్రా కామెంట్ చేయండి. జర మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి, చలో బాయ్ బాయ్.